ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు అందించేలా ప్రణాళిక రచించింది. అయితే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లకు టెక్నికల్ సమస్య వెంటాడుతుందట. ఒకవైపు కేంద్ర రూల్స్, మరోవైపు స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ అంతరాయాలతో ఇబ్బందులు తప్పటం లేదట. ఈ సమస్యలతో ప్రభుత్వం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా? అసలు సర్కారుకి వస్తున్న ఇబ్బందులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సర్కారు ఎక్కడ ఉంటే అక్కడ వినిపించే పథకాల్లో ఒక పథకం పేరు ఇందిరమ్మ ఇండ్లు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. దీనికోసం ఎంతో స్టడీ చేసింది. పేదల్లో బహుపేదలైన వారికి సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లాలలో 3,60,000కు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది సర్కార్. అయితే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మొదటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మొదట్లో జాగా ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లిస్టును సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన యాప్ ఆధ్వర్యంలో సర్వే చేయాలని ఆదేశించడంతో ఆ సర్వే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు వచ్చే పైసల విషయానికి వస్తే గ్రామాల్లో ఒక ఇంటికి 72,000, పట్టణ ప్రాంతాల్లో 1,52,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే వాటిని కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలను పూర్తిగా లబ్ధిదారుడికి అందజేస్తుంది. అయితే ప్రస్తుత రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.85 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా 72,000 పురోగతిలో ఉన్నట్లు సమాచారం. గ్రౌండింగ్ అయిన ఇండ్లే తక్కువగా ఉంటే వాటికి సైతం టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయట. మరి గ్రౌండ్ లెవెల్లో బిల్లులు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అయితే దీనిపై హౌసింగ్ శాఖ ఇటీవలే మేలుకొని కాస్త దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కేంద్ర సర్కార్ ఒక రూల్ తీసుకొచ్చింది. ప్రతి లబ్ధిదారుని డేటాను డిజిటలైజ్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆ వివరాలు నమోదు చేయడంలో రాష్ట్ర సర్కార్కి సమస్యలు వస్తున్నాయట. దీంతో ప్రతి వారం చెల్లించాల్సిన అమౌంట్ లబ్ధిదారులకు చెల్లించడం లేదట. ఇప్పటి వరకు 9,000 మందికి 590 కోట్ల వరకు చెల్లించింది సర్కార్. మరో 2,000 మందికి చెల్లించాల్సి ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల మేరకు ఉన్న సమాచారం. గ్రామాల్లో బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింకు చేసుకుని వారు చాలా మంది ఉన్నట్టు సమాచారం. దీనివల్ల బిల్స్ చెల్లించడానికి రాష్ట్ర సర్కారుకి సమస్య అవుతుందట. కానీ అమలు చేస్తున్న విధానం సరిగా ఉందని, సరైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందా, ఇలాంటి చిన్న చిన్న విషయాలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఇస్తానన్న ఇండ్లు పూర్తి స్థాయిలో మంజూరు సైతం కాలేదనే సమాచారం ఉంది. మరి ఇంకోవైపు టెక్నికల్ సమస్యలు లబ్ధిదారుల్లో ఇబ్బంది పెడుతున్నాయి. మరి రేవంత్ సర్కార్ ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి సమస్యల్ని క్రాస్ చేసి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా? ఇండ్లు లేని పేద ప్రజల కల నెరవేరుస్తుందా? దీనికోసం ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.